కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఇంత తక్కువ టైంలో ఎందుకింత వ్యతిరేకత, అసలు ఏం చేశారని ఇంత వ్యతిరేకత అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణ సమాజం ఆకలిని భరిస్తుంది కానీ అవమానాన్ని భరించదు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది యాక్సిడెంటల్గా వచ్చారని నేను అనను. బట్ చంద్రశేఖరరావు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకతలో ఆ రోజు కొంతమంది భారతీయ జనతా పార్టీని ఉద్దేశపూర్వకంగా బదనాం చేసినప్పుడు వాట్ బెస్ట్ నెక్స్ట్ ఆప్షన్ అనుకుంటే కాంగ్రెస్ కనబడ్డది ప్రజలకి. రేవంత్ రెడ్డి గారి మాటల్ని ప్రజలు కొంత విశ్వసించారు ఆ రోజు. దానివల్ల మహిళా సోదరి వాళ్ళకి 2500 ఇస్తా అన్నాడు, మహాలక్ష్మి అన్నాడు. ఇలా మహాలక్ష్మిలు కనబడతలేరు ఆయనకి. 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. ముసలామెకి ఇస్తా, ముసలాయనకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇలా 2000 సరిగా వస్తలేవు అనేది ఊర్లలో తిడుతున్నారు. ప్రతి క్వింటాల్ వడ్లు కొంటే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. మీరు వస్తుంటే ఊర్లో పంట చూస్తే రోడ్ల మీద వడ్లన్నీ కనబడతా ఉన్నాయి. కొనుగోలు లేదు. పల్లెటూరుకి ఏ రోడ్డు కన్నా పోను, మీరు రోడ్డు మీద సగం వడ్లే కనబడతా ఉన్నాయి. మీకు మూడో మాట చెప్పిండు, మీరు నవంబర్లో లోన్ కడితే 1,00,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది, మీరు ఇంకొక 1,00,000 తెచ్చుకోర్రి, 2 లక్షలు తెచ్చుకోర్రి, నేను డిసెంబర్ 9వ తారీఖున ముఖ్యమంత్రికి ఆంగనే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? ఇవేవి కాలేదు కదా తల్లి. ఉల్టా ఏం చెప్తున్నాడు ఆయనే, మేము ఏడాది కడుపు కట్టుకుంటే మొత్తం రైతులకు అందరికీ రుణమాఫీ చేసి పారేస్తా అన్నాడు. అంటే ఇప్పుడు కడుపు కట్టుకుంటుర్రా, దోసుకుంటుర్రా? ఏం మాటలు ఇవి? ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి మాటలతోటి మీకు? ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయనకే బూమరాంగ్ అవుతున్నాయి. ఏడాది మేము కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇవ్వగలుగుతాము అని చెప్తున్నాడు. అంటే ఆ రోజు పార్లమెంట్లో రాజీవ్ గాంధీ చెప్పిండు, మేము ఢిల్లీకి వెళ్ళి 100 రూపాయలు పంపిస్తే గల్లీకి 15 రూపాయలు వస్తున్నాయని. సో సేమ్ మాట 20 ఏళ్ళ తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 6 నెలలు కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు సంపాదించగలిగితే మరి 10 ఏళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ అంటే ఆయన ఎంత సంపాదించిండు? ఈయన ఇంకో మాట చెప్పిండు, ఏడికెళ్ళిస్తావు ఈ స్కీమ్స్ అన్నీ ఎవరో ఒక మీలాంటి మీడియా మిత్రుడు అడిగితే రాహుల్ గాంధీతో చెప్పించిండు. ఏమని? కేసీఆర్ తిన్న 1,00,000 కోట్లను గక్కిస్తాం, అవి పేద ప్రజలందరికీ కూడా మంచుతాం అన్నాడు. ఇంకెన్ని చెప్పిండు తల్లి? ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు. ఆయన నోటికే మొక్కాలి, ఆడబడితే ఆడ. ఇప్పుడు కదా ఏ ఊరుకోతే ఆ ఊరిలో దేవుని తీసుకొని దండం పెట్టి వస్తున్నాడు. ఒట్టు పెట్టి చెప్తున్నాడు, నేను పక్కా చేస్తా అంటున్నాడు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు, ముఖ్యమంత్రివి, ఆ రాజ్యాంగబద్ధంగా రూల్ చేయి. నీకు ముఖ్యమంత్రి అయినా అనే దానికి కూడా నీకు ఇంకా డౌట్ ఉన్నట్టుంది. బహుశా పోనీ పార్టీ ప్రెసిడెంట్గానైనా మాట్లాడుతున్నావు అంటే అట్లా డౌట్ ఉన్నట్టు కనబడుతుంది. ఆయనకు దేని మీద అవగాహన వస్తలేనట్టుంది. ఆయన నడక ఇంకా తడబడుతుందని నాకు అనిపిస్తుంది. కానీ రైతులకు మీ ఉద్దేశ ప్రకారం మీరు అధికారంలోకి వస్తే, మీరు విజయం సాధిస్తే మీరు ఏం చేస్తారని వాళ్ళకి భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు అంజలి గారు అట్లా పెక్యులర్గా మాట్లాడడం అనేది కేసీఆర్కు రేవంత్ రెడ్డి లాగా మేము అట్లాంటి తప్పుడు మాటలు, చిల్లర మాటలు మాట్లాడలేము సార్. యూరియా రైతుకు అవసరం, వ్యవసాయం చేసుకోవాలంటే. దుక్కి మందు రైతుకు అవసరం. ఈ యూరియా దుక్కి మందులు కావాలంటే ద గ్రేట్ కేంబ్రిడ్జ్లో చదువుకున్న మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని పాలించిన 10 ఏళ్లలో యూరియా కావాలంటే చెప్పులు లైన్లో పెట్టి రైతులు యూరియా కోసం లైన్లో నిలబడి చచ్చిపోయిన రోజుల్ని చూసినాం మేము. సో మీ అంత గొప్పగా కేంబ్రిడ్జ్లో చదువుకోకపోవచ్చు నరేంద్ర మోడీ గారు, కానీ ఆ యూరియాకి వేప నూనెని యాడ్ చేస్తే ఆ యూరియా మంచి అదేని పాలు తయారు చేసేందుకు లేదా ఇతరత్ర లంగ పనులు చేసేందుకు పక్కదారి పట్టదని యూరియాకి వేప నూనెని యాడ్ చేస్తే ఇలా ప్రతి రైతుకి యూరియా సఫిషియెంట్గా దొరుకుతుంది. ఏడ కొట్లాటలు లేవు. 24/7 ఎవరికి ఎంత అవసరం ఉంటే అంత యూరియా దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అదెందుకు గమనిస్తలేరు మీరు? ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన రేట్ల ప్రకారం ఒక్కొక్క యూరియా సంచి 3,000 రూపాయలు అయితే మేము దాన్ని 350 నుంచి 550కి ఇస్తూ ఉన్నాం. దాదాపు 2,150 రూపాయలు ఒక సంచి మీద దాదాపు సబ్సిడీ వస్తూ ఉంది. ఒక రైతు ఒక పంటకి 2 యూరియా సంచులు వాడితే దాదాపు 4,500 రూపాయలు ఒక రైతుకు లాభం జరుగుతుంది. దుక్కి మంది సంచి ఒకటి వాడితే దగ్గర 2,000 అవుతుంది. అంటే ఒక రైతు ఒక ఎకరం వ్యవసాయం చేస్తే 6,000 రూపాయలు మేము యూరియా దుక్కి మందుల ద్వారా వారికి సబ్సిడీ రూపం లోపల అందిస్తూ ఉన్నాం. వెంకటరామరెడ్డి అనే ఈ కలెక్టర్ ఉన్ననాడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ పెట్టి వ్యవసాయ విత్తనాలు అమ్మేటువంటి వాళ్ళందరినీ పిలిచి దుకాణ యజమానిదారులని ఎవడన్నా వరి గింజలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన. అరే మా జిల్లా పేరు మెతుకు సీమ. అవును, మా జిల్లా పేరు మెదక్ కాదు, మెతుకు సీమ. ఇది జనానికి మెతుకులు ఇచ్చిన సీమ. మెతుకులు అంటే మీరు తినే బువ్వ. మీ పట్టణం వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇది మెతుకు సీమ, అన్నపూర్ణ, అన్నం పెట్టిన గడ్డ. ఈ మెతుకు సీమకు వచ్చి కలెక్టర్గా పనిచేసి వ్యవసాయదారులకి గింజలు అమ్మేటువంటి దుకాణపు యజమానులను పిలిపించి సుప్రీంకోర్టు కాదు ఎవరు చెప్పినా నేను చెప్తున్నా, మీరు వరి విత్తనాలు అమ్మితే వరేస్తే ఊరే అని చెప్పినటువంటి కలెక్టర్ ఈయన. కారణం ఏందో ఆయనకే తెలియాలి, రైతులందరూ చూసిరు ఆయన సంగతి ఏందో. ఆయన వచ్చి ఇలా మా మెతుకు సీమల అందరికీ అన్నం పెట్టే మా మెతుకు సీమల ఆయన వచ్చి ఇట్లా గట్ల మాట్లాడిన వచ్చి ఇలా మళ్ళీ ఒట్లు ఎట్లా అడుగుతాడు?
ఈయనకి రైతులకు ఏం సంబంధం ఉంది? సో దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అంజలి గారు. అందుకనే వెంకట్రామరెడ్డి 3 ఏళ్ళ ఎమ్మెల్సీ పదవిలో చేసింది ₹1 లేదు. 100 కోట్లకు ఎకరం పెట్టి 1000 కోట్లతోటి భూములు కొనుక్కున్నాడు. మీకు ఇంకా దారుణమైన విషయం చెప్తా నేను. ఇవాళ ఆయనను మోస్తున్న హరీష్ రావు అనేటి ఆయనకు అర్థం కావాలా లేదా హరీష్ రావు ఎంబడి ఉండేటోళ్ళకి అర్థం కావాల్సిన విషయం చెప్తా. కాదు, ఆయన్ని తప్పించడానికి ఈయన పెట్టారు అనేది ఒక మాట అంటున్నారు. 6 సంవత్సరాలు కలెక్టర్గా సిద్దిపేటకు పనిచేసినప్పుడు హరీష్ రావు అనేటువంటి గౌరవ మంత్రి గారి ఫోను ఒక్కరోజు కూడా ఎత్తని కలెక్టర్ ఎవరైనా ఉన్నారంటే వెంకట్రామరెడ్డి గారు. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ మనిషి అని ముద్రున్న ప్రతి ఒక్కరిని ఏడిపించిండు, వాళ్ళ ఫైల్ తీసి అవతల వారేసిండు వెంకట్రామరెడ్డి. హరీష్ అనేటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసిన దాంట్లో కూడా కేసీఆర్తో పాటు పాల్గొన్నాడు వెంకట్రామరెడ్డి. ఇన్ని అవకతవకలకు పాల్పడ్డాడు. బీఆర్ఎస్ కార్యకర్తల తలల మీద కరాల నృత్యం చేసిండు, రాక్షస ఆనందం పొందిండు. 6 సంవత్సరాలు హరీష్ అనేటువంటి నానా కోసపెట్టినాడు ఈ వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్. ఇలా హరీష్ వచ్చి వెంకట్రామరెడ్డి జిందాబాద్, వెంకట్రామరెడ్డి జిందాబాద్ అని మరి ఎందుకు తిరుగుతుండో ఆయనకే తెలియాలి. రెడ్డి గారి వెనకాతల ఎవరి హస్తం లేదంటారా? నువ్వు ఇలా చెయ్యి అని చెప్పకుండానే ఆయన చేశారంటారా? అవును, చెప్పిండి అనుకుందాం. ఈయన కలెక్టర్కి ఈయన డ్యూటీ ఏంది? ఏం చేయాలి ఈయన? నేను ఏమడుగుతున్నా హరీష్ గారిని అంటే, లేదా హరీష్ గారు ఎంబడున్న కౌన్సిలర్లను, సర్పంచుల్ని, బీఆర్ఎస్ నాయకుల్ని ఏమడుగుతున్నా అంటే, 6 ఏళ్ళు మీ నాయకుని నెత్తి మీద, మీ నెత్తి మీద కరాల నృత్యం చేసిండు. అట్లాంటి ఒక దుర్మార్గుని ఇలా మీరు ఎంబడేసుకొని తిరుగుతుంటే మీకు బాధ అనిపిస్తలేదా? కనీసం గుర్తొస్తలేవా మీకు? మీ మంత్రి గారు తోలితే ఫైల్ ఇట్లు ఇసిరేసిన సంఘటనలు యాదికొత్తలేవా మా సిద్దిపేట బీఆర్ఎస్ లీడర్లకి?